దేవుని యొక్క వాక్యంలో నుంచి లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం 11, 12 వచనాలు చదువుకుందాం. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశం యొక్క అంశాన్ని మీరు చూస్తే కొంచెం మీకు ఆలోచనలో పడిపోతారు. ఎందుకోసం అంటే ఆ సందేశం యొక్క అంశం చాలా క్యాచింగ్గా ఉంటుంది. నీ ప్రార్థన నకిలీదా, నిజమైనదా? ప్రార్థన 2 రకాలు. ఒకటి నకిలీ ప్రార్థన, రెండవది నిజమైన ప్రార్థన. నకిలీ ప్రార్థన అంటే అది ప్రార్థనలాగానే ఉంటుంది, కానీ ప్రార్థన కాదు. నకిలీ నోటు చెల్లదు, ప్రార్థన కూడా చెల్లదు. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలు నకిలీ ప్రార్థనలుగా ఉంటాయి. బైబిల్లో వ్రాయబడింది మన ప్రార్థనలు ఏ రకంగా ఉండాలి అంటే అది దేవుడు మన ప్రార్థనకు విని జవాబులు ఇచ్చే ప్రార్థనగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అంతకుముందు దేవుడు ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడు అనేటువంటిది మనం గమనిస్తే 18వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 18:9. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. చాలు. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి అంటే ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన కాదు. బైబిల్లో రాయబడింది ఉపమానము. ఏమంట? ఉపమానము. దేవుని బిడ్డలారా, ఉపమానం అనేటువంటిది ఏంటిది అంటే సాధారణ జీవిత సంఘటనలో నుంచి జరిగేటువంటి వాటిని తీసుకొని అందులో నుంచి ఒక ఆత్మీయ సత్యాన్ని బోధించడం. సాధారణ జీవిత సంఘటనలు. యేసు ప్రభు 12 రకాలైనటువంటి ఉపమానాలు చెప్పాడు. ఆ 12 రకాల ఉపమానాల్లో ఈ ఉపమానం ఒకటండి. ఉపమానం అనేటువంటిది సాధారణ సంఘటనలు. 2 మనుషులు దేవాలయానికి వెళ్ళండి, దట్ ఈస్ ఎ కామన్. మనమైతే ఆదివారం వెళతాం, యూదులైతే శనివారం వెళతారు, వాళ్ళు సబ్బాతు దినాన్ని ఆచరిస్తారు కాబట్టి. లేదా ముస్లిం కంట్రీస్లో ఉండే క్రైస్తవులు, వాళ్ళకు శుక్రవారం సెలవు కాబట్టి శుక్రవారాన వాళ్ళు దేవుని ఆరాధిస్తారు. సో ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి వారు ఎవరో 2 ఉంటున్నారు. ఆ 2 గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దిస్ ఈస్ ఎ పారబుల్. ఇది ఒక ఉపమానము. ఉపమానములో ఉండేటువంటిది ఏంటంటే ఏదో ఒక సత్యం ఉంటుంది. ఆ సత్యాన్ని మనం తెలుసుకునేటువంటి వారంగా ఉండాలి. రెండోదిగా అది ఖచ్చితంగా వినేవారి హృదయాన్ని తాకుతుందండి. ఉపమానంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది ఖచ్చితంగా వినేవారిని అది తాకక మానదు. మూడోదిగా ఏంటంటే అది ఖచ్చితంగా మనల్ని ఆలోచింపచేస్తుంది. ఖచ్చితంగా ఈ 3 లక్షణాలు ఉపమానానికి ఉంటాయి. నెంబర్ 1, అందులో ఒక సత్యం ఉంటుంది. నెంబర్ 2, అది మనతో మాట్లాడుతుంది. నెంబర్ 3, మనల్ని ఆలోచింపచేస్తుంది ఒక మార్పు కొరకై. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేయడానికి 2 వెళ్ళారంట. అంటే ప్రార్థన చేసేటువంటి వారి కొరకు ఉపమానం. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, మేము ప్రార్థన చేస్తున్నాం అని అనుకుంటున్నాం కదా మనము, లేదా ఎవరు అనుకుంటున్నా, ప్రార్థన చేసే ప్రతి వారికి సంబంధించినటువంటి సందేశం. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ పర్సన్, దిస్ పారబుల్ ఇస్ రెలవెంట్ టు యు. ఈ యొక్క ఉపమానం నీకు ఖచ్చితంగా సరిపోయేటువంటి ఉపమానం. ఎందుకంటే మన ప్రార్థనలు ఏ రకంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆన్లైన్ ప్రేయర్లో సౌలు ప్రార్థన చేశాడు అనే అంశం మీద మాట్లాడాను. ఈ మొదటి ఆరాధనలో నకిలీ ప్రార్థన, నిజమైన ప్రార్థన గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. 2వ ఆరాధనలో ప్రార్థనకు ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అడ్డంకులు ఏంటో 2వ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. 3వ ఆరాధన ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటిది. ఈరోజు ఈ 3 సందేశాలు ప్రార్థన పైన ఉంటాయి. ఎందుకంటే నవంబర్ నెలలోకి వచ్చామంటే మన తలంపులన్నీ మారిపోతాయి. ఎందుకు? డిసెంబర్ 31వ తారీఖు రాబోతుంది. వాగ్దానం, కొత్త సంవత్సరం, కొత్త జీవితం
జీవితం ఉండాలి అనేటువంటి తలంపుతో మనం ఏం చేస్తాం తెలుసా, ఖచ్చితంగా మన యొక్క తలంపులు మెల్లిగా ప్రార్థన వైపు మరలుతాయి. అమ్మో 11వ నెలకి వచ్చేసావు, ఇక 12వ నెల, ఎస్ అది చాలా మంచి తలంపే. కానీ మన ప్రార్థన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటే ఈ యొక్క నకిలీ ప్రార్థన చేస్తున్నామా, నిజమైన ప్రార్థన ఉందా? ఏంటి నకిలీ అంటే అది కూడా ఒరిజినల్ లాగానే ఉంటది, కానీ దానికి విలువ ఉండదు, దానికి గుర్తింపు ఉండదు, దాని ద్వారా నష్టం ఉంటుంది. అది దొరికిందా దాని ద్వారా ఒక శిక్ష అనేటువంటిది ఉంటది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన ప్రార్థన ఏ రకమైన ప్రార్థన? నకిలీ ప్రార్థన, నిజమైన ప్రార్థన. ఈజ్ అవర్ ప్రేయర్ ఈజ్ ఎ ఫేక్ ప్రేయర్ ఆర్ ఎ రియల్ ప్రేయర్? నిజమైన ప్రార్థన లేకపోతే నకిలీతో కూడిన ప్రార్థన? దేవుని బిడ్డలారా, మీరు అనవచ్చు, బ్రదర్ ఎందుకు దానికి నకిలీ అని పేరు పెట్టారు అంటే దానికి కారణం ఏంటంటే 14వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. నిజమైన ప్రార్థన ఏంటి తెలుసా? నిజమైన ప్రార్థన ఒక మాట ఉంది, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. అంటే ప్రార్థన అనేటువంటిది ఏంటి తెలుసా? నిన్ను తీర్చిదిద్దేటువంటిది. అది అంటే తీర్చిదిద్దడం అంటే పెళ్లి కూతురు ఏం చేస్తారు, తీర్చిదిద్దుతారు కదా. అంటే ఆమెలో ఏదైతే ఉండకూడదో, అంటే ఏదైనా చిన్న చిన్న మచ్చలు ఉన్నాయా, అది ఏ రకంగా పోట్టుకోవాలి, ఏదైనా జుట్టు పొడుగ్గా లేదా ఏమి వేయాలి. సో తీర్చిదిద్దడం అంటే ఉండకూడని తొలగించడం, ఉండవలసింది అక్కడ ఉంచడం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారంట. ఎక్కడికి? దేవుని మందిరానికి వెళ్ళారు, దేవుని దగ్గరికే వెళ్ళారు, దేవుని దగ్గరే ప్రార్థన చేశారు. కానీ ఒక్క వ్యక్తి తీర్చిదిద్దబడి వెళ్ళిపోయాడు, ఇంకొక వ్యక్తి మామూలుగా వచ్చినట్టుగానే వెళ్ళిపోయాడు. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నిజమైన ప్రార్థన అది నిన్ను తీర్చిదిద్దాలి. ఇట్ షుడ్ బ్రింగ్ సంథింగ్ దట్ ఈస్ రెలవెంట్ టు యూ. నీకు సంబంధించింది ఏదో నీలోనికి తీసుకురావాలి. అంటే ప్రార్థన అనేటువంటిది, నిజమైన ప్రార్థన ఏంటంటే నిన్ను తీర్చిదిద్దుతుంది. ఏదో అన్నం ముందు చేసే ప్రార్థన కాదు, లేదా ఉదయం లేస్తుండగానే నిద్రమబ్బులో చేసే ప్రార్థన కాదు. ఇట్ షుడ్ డిజైన్ యూ, ఆర్ ఇట్ షుడ్ డెవలప్ యూ, ఆర్ ఇట్ షుడ్ మేక్ యూ, ఆర్ ఇట్ షుడ్ కన్స్ట్రక్ట్ యూ. అది నిన్ను తయారు చేయాలి, నీ జీవితాన్ని రెడీ చేయాలి, నీ జీవితాన్ని మార్చేటువంటిదిగా ఉండాలి. యేసుప్రభు అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ప్రార్థన ఏంటి తెలుసా? నిజమైన ప్రార్థన నిన్ను మారుస్తుంది. చాలా సందర్భాల ప్రార్థన అంటే ఏంటి తెలుసా? దేవుడు ఏమిస్తాడు అని అడుగుతాం. అదే అడగడం ప్రార్థన కూడా. నాకేం లేదో దేవుని అడగడం ప్రార్థన అంటే అడగడం మాత్రమే కాదు, అడగడం అది నిన్ను తీర్చిదిద్దేటువంటి ప్రార్థనగా ఉండాలి. అంటే తీర్చిదిద్దని ప్రార్థనలు కూడా ఉన్నాయి. అందుకే కదా మాట అన్నా నేను, నకిలీ ప్రార్థన. మామూలు ప్రార్థన అది మామూలుగా ఉంటుంది, నోటితో చెప్పేస్తాం, ప్రార్థన అయిపోతుంది, అందరితో ప్రైజ్ లార్డ్ చెప్తాం, బాగున్నారా పలకరిస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. మామూలు ప్రార్థన. కానీ నిజమైన ప్రార్థన ఏంటి తెలుసా? అది ఖచ్చితంగా నేను తీర్చిదిద్దుతుంది, నీలో మార్పులు తీసుకొని వస్తుంది, నీలో ఉండకూడని తొలగించడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకే ప్రపంచంలో ఫేక్ ఎక్కువగా వచ్చేసి, ఇప్పుడు ఫేక్ కరెన్సీ అంటే నకిలీ డబ్బు వచ్చేసింది. ఫేక్ ప్రొఫైల్స్ అంటే ఫేస్బుక్లో ఎక్కువగా ఏముంటాయి? ఆడోళ్ళ ఫోటో పెట్టింటారు, వాడు మగోడు అయింటాడు. అంటే ఏముండదు. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ చాలా హైలైట్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు? ఎలక్షన్స్లో ఫేక్ ఓటర్స్ వచ్చేసారు. తప్పుడు విధానాలలో ఆడ ఓటు హక్కు వినియోగించడానికి వివిధ పద్ధతులు వాడారు. ఎక్కడ చూసినా ఫేక్ అనేటువంటిది వస్తుంది. అంటే తప్పుడు నకిలీది వస్తూ ఉంది. బియ్యం నకిలీ, ప్లాస్టిక్ బియ్యం వచ్చేసింది. ఎక్కడ చూసినా ఫేక్ ఐడెంటిటీ, ఫేక్ న్యూస్, ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ సర్టిఫికేట్స్. వి కమ్ అక్రాస్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ గమనిస్తున్నాగా దేవుడు అంటున్నాడు, అయ్యా భూలోకంలోనే కాదు, నా దగ్గరకు కూడా కొన్ని ఫేక్ ప్రార్థనలు వస్తున్నాయి, నకిలీ ప్రార్థనలు వస్తున్నాయి. ఈ నకిలీ ప్రార్థన నేను అది ఇష్టపడని ప్రార్థన, అది తీర్చదిద్దే ప్రార్థన కాదు, అది మామూలుగా ఉండేటువంటి ప్రార్థన. నిజమైన ప్రార్థన నిన్ను ఖచ్చితంగా తీర్చిదిద్దుతుంది. నిజమైన ప్రార్థన. దేవుని బిడ్డలారా, దేవుడు పై రూపాన్ని కాదు లక్ష్య పెట్టేది, నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. నీ నోటి నుంచి ఏం మాటలు వస్తాయి? ఎంతసేపు గట్టిగా ఆమేనన్నావు, ఎంతసేపు నువ్వు ప్రార్థన చేశావు, ఏమేం మాట్లాడు
మాట్లాడావు, గాడ్ ఈస్ నాట్ లుకింగ్ అట్ యువర్ మౌత్ కౌంట్. నీ నోటి నుంచి వచ్చేటువంటి పదాల సంఖ్యను దేవుడు లెక్క కట్టడు. ఎందుకంటే ఈ యొక్క పరిసయుడు సుంకరి కంటే ఎక్కువ ప్రార్థన చేశాడు. 2 వచనాలు ప్రార్థన చేశాడు, సుంకరి 1 వచనమే ప్రార్థన చేశాడు. యువర్ కౌంట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు ప్రార్థన చేశావు, ఎంతసేపు ప్రార్థన చేశావు, ఎలా ప్రార్థన చేశావు, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశావు, ఉపవాస ప్రార్థన చేశావా, ఏ ప్రార్థన చేశావు, గాడ్ ఈస్ నాట్ బాదర్ అబౌట్ దాట్. ఆ ప్రార్థన నిన్ను తీర్చిదిద్దిందా లేదా, ఆ ప్రార్థన నీలో ఒక శ్రేష్టమైన లక్షణాలను తెచ్చిందా లేదా అనేటువంటిదే మనం గమనించబద్దులమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రార్థన ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చింది, ఒక వ్యక్తిని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ పంపించేసింది. వచ్చినట్టుగానే వెళ్ళిపోయాడంట పరిసయుడు, కానీ వచ్చినట్టుగా కాదు, మార్పు చెంది తీర్చిదిద్దబడి సరిచేయబడి దీవించబడి దేవుని యొక్క మెప్పు పొంది వెళ్ళినటువంటి వాడు పరిసయుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. పరిసయ్యుడు తీర్చిదిద్దబడలేదు, కానీ సుంకరి తీర్చిదిద్దబడ్డాడు. పరిసయ్యుడు ఎక్కువసేపు ప్రార్థన చేశాడు, కానీ దేవుడు అతని ప్రార్థన అంగీకరించాల. పరిసయ్యుడు తను ఎన్నో మంచి కార్యాలు చేశాడు, కానీ దేవుడు అతని ప్రార్థన అంగీకరించాల. అతడు ఎన్ని మంచి కార్యాలున్నా అతని సర్టిఫికెట్ చాలా ఎక్కువ అండి. అతని దగ్గర ఉండేటువంటి బయోడేటా, కరికులం విటా మనం చూస్తే, లేదా అతని ప్రొఫైల్ చూసి అబ్బో సూపర్ ప్రొఫైల్ ఉంది, కానీ దేవుడు అంటున్నాడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ హిమ్. దేవుని బిడ్డలారా, ఏ ప్రార్థన నకిలీ ప్రార్థన, ఏ ప్రార్థన నిజమైన ప్రార్థన? మన ప్రార్థన దేవుడు వినాలి అంటే గాడ్ లుక్స్ ఎట్ అవర్ లైఫ్. మన జీవితాన్ని ప్రభు చూస్తాడు. మొట్టమొదటిగా బైబిల్లో మనం చూస్తే చూడండి, 18వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. 11-12 వచనాలు. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ప్రార్థన చేయకుండా ఉండలేదండి పరిసయ్యుడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్లో రాయబడింది, అతడు ఏం ప్రార్థన చేశాడో దేవుడు వాక్యంలో రాయబడింది. పరిసయ్యుడు నిలవబడి నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాలకు నేను ఏమని పేరు పెట్టుకున్నాను తెలుసా? సెల్ఫీ ప్రేయర్. అంటే ఈ దినాల్లో ఫోటోలు తీస్తారు. ఇక్కడ నేను నిలబడినప్పుడు, క్వైర్ వాళ్ళు నిలబడి, సాక్షి నిలబడినప్పుడు ఒక సహోదరుడు ఫోటో తీస్తాడు. మేము తీసుకోం ఫోటో, ఎవరో మా ముందు నిలబడి తీస్తారు. కానీ సెల్ఫీ ఫోటో ఏంటి తెలుసా? ఇప్పుడు సెల్ ఫోన్ ముందు పెట్టుకొని సెల్ ఫోన్తో తీసుకునేది సెల్ఫీ ఫోటో కాదు. సెల్ ఫోన్తో తీసుకునేది ఫోటో సెల్ఫీ ఫోటో కాదు. సెల్ ఫోన్తో నువ్వు తీసుకుంటే సెల్ఫీ ఫోటో. ఇక్కడ కూడా సెల్ఫీ ప్రేయర్ కనపడుతుంది నాకు. ఏంటి తెలుసా? తన ప్రార్థన గురించి తాను రాయలేదు, లూకా సువార్తికుడు రాస్తున్నాడు, లేదా యేసు ప్రభు ఉపమానంలో చెప్తున్నాడు. కానీ ఈ వ్యక్తి ప్రార్థన ఏ రకంగా ఉంది తెలుసా? ఇట్ ఈస్ ఎ సెల్ఫీ ప్రేయర్. ఏంటి ఆ ప్రార్థన అంటే చూడండి, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. 12వ వచనం. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో. నేను నా అనేటువంటిది ఈ 2 వచనాలు కనపడుతుంది కదా. నేను ఎలాంటి వాడిని తెలుసా? ప్రభా, నేను ఇలా లేను ప్రభా, నేనేం చేస్తాను తెలుసా? నా సంపాదనలు నీకు ఇస్తాను ప్రభా. అంటే ప్రార్థన దగ్గరికి వస్తుండగానే సాతాను నిన్ను నకిలీ ప్రార్థన వైపు ఎలా నడిపిస్తారంటే, నువ్వు ఎవరు తెలుసా? ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఎంత మంచోని తెలుసా? ఎంత మంచామో తెలుసా? నువ్వు ఎంత మంచి దేవుని బిడ్డవో తెలుసా? నువ్వు ఎంతగా దేవునికి కానుకలు ఇస్తున్నావు తెలుసా? ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నావు తెలుసా? సాతాను నీలో ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ చేస్తాడండి. ఒక రకంగా చెప్తాడు, నీవు ఈ ప్రార్థనా సమయంలో ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన సమయంలో సాతాను అంటాడు, నీకు కాకుండా దేవుడు ఎందుకు ఇస్తాడు? వేరే వాళ్ళకు, నీకే ఇచ్చేది దేవుడు ప్రార్థన. నువ్వు ఎలాంటి వ్యక్తి తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు మంచి వ్యక్తివి, మారిపోయినావు, నువ్వు సూపర్ అని చెప్తాడు.
నేను తప్పు అనను దాన్ని, కానీ అది మన ప్రార్థనలోకి మొట్టమొదటిగా రాకూడదు, అది మన ప్రార్థనలో మొట్టమొదటిగా కనపడకూడదు. అంటే ఈ ప్రార్థన ఏమైంది తెలుసా, అతనికి ఒక స్టేజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్ పైన నిలబడినప్పుడే వాక్యం చెప్తున్నారు అంటాం. అంటే ఈ స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన అనేటువంటిది ఏ స్టేజ్ పైన కడుతున్నాడు తెలుసా, ఏ స్టేజ్ పై నుంచి ప్రార్థన చేస్తున్నాడు తెలుసా, నేను ఎవరిని తెలుసా ప్రభా, నా డబ్బుని ఎవరికి ఇస్తున్నాను తెలుసా, నా బలాన్ని ఎవరికి ఇస్తున్నాను తెలుసా. ప్రేయర్ షుడ్ నాట్ బి అ సెల్ఫీ ప్రేయర్. అది ఎప్పుడైతే నీ పైన ఆధారపడినటువంటి ప్రార్థనగా ఉంటుందో గుర్తుంచుకో, అది నకిలీ ప్రార్థన, అది ఫేక్ ప్రార్థన. దేవుని బిడలారా, నీ గురించి దేవుని దగ్గర చెప్పుకోవాల్సిన పనుల, దేవునికి నీ పుట్టు పూర్వత్వాలు తెలుసు. అంటే పుట్టడం తెలుసు, పూర్వం ఉన్నటువంటిది, పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావు అది కూడా తెలుసు దేవునికి. లేకపోతే ఒక 20 సంవత్సరాల తర్వాత నీవెవరో తెలుసు. దేవుని దగ్గరకు వచ్చి నేను ఎవరిని తెలుసా ప్రభా, నేను ఇదిగో ఈ దొంగలాగలేను, ఇదిగో మా ఇంటి పక్కన ఆమె కొట్లాడుతూ చూసేవా ఆమె లాగలేను, మా ఇంటి ప్రక్కన ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కష్టాలతో ఎప్పుడు రోగిస్తుడిగా ఉంటారు చూసారా వాళ్ళలాగలేను ప్రభా, నేను మంచిగా ఉన్నాను ప్రభా అని దేవుని దగ్గర తనను గురించి తాను పరిచయం చేసుకుంటారు చూసారా. ఇదిగో నేను ఇట్లా ఏమండి, దేవునికి తెలియదా? ఇక్కడున్న వారి ముఖాలు నాకు తెలుసు, పేర్లు నాకు తెలుసు. నాకే మీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిస్తే, మనిషిని నేను, ఆఫ్టర్ ఆల్ మనిషిని నేను, నాకే మీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిస్తే, లేదండి మీకు కూడా నా గురించి తెలుసు కదా, నాకు మీ గురించి తెలుసు, మీకు నా గురించి తెలుసు, ఇద్దరికి తెలుసు. అంటే తెలియనటువంటిది లేదు, కానీ సమస్తము తెలియదు, కానీ దేవునికి సమస్తం తెలుసు. కానీ ప్రార్థనలో దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నేను ఇంతకుముందు దొంగగా ఉన్నాను అని చెప్పడంలా, దొంగలాగా లేను ప్రభా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ ప్రార్థన సెల్ఫీ ప్రేయరా, నువ్వు చూపించుకునే ప్రార్థన, నువ్వు ఎంత మంచి వ్యక్తివో దేవుని దగ్గర చెప్తున్నావా, ఎంత గొప్ప వ్యక్తివో దేవుని దగ్గర చెప్తున్నావా, దట్ ఈస్ ఎ ఫేక్ ప్రేయర్. అదే నకిలీ ప్రార్థన. నిజమైన ప్రార్థన, దేవా నీకు అన్నీ తెలుసు ప్రభా, నేనెవరో నీకు తెలుసు, నా బతుకేంటో నేను తెలుసు, నేను ఇప్పుడు ప్రార్థనకు ముందు నేను ఎవరో నీకు తెలుసు, యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు, నాకు తెలిసి ప్రతి ఒక్కరు అద్దం దగ్గర నిలబడి ఇక్కడ వచ్చి ఉంటారు. ప్రతి ఒక్కరు అద్దం దగ్గర నిలబడలేదంటే నేను నమ్మను. లేకపోతే మనిషి అయినా మీ అద్దం అయింటాడు, ఎట్లున్నాను అని చెప్తారు అద్దం లేకపోతే. లేదా ఇట్లా తుడుచుకున్నావు అంటే నీవే ఒక సెల్ఫీ అద్దం అయింటావు, రైట్? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అద్దం దగ్గర నిలబడతాం. అద్దం ఎప్పుడు అద్దంగా ఉంటుంది తెలుసా, అద్దము దగ్గర లైటింగ్ ఉంటే అద్దం అవుతుంది. అద్దం దగ్గర లైటింగ్ లేదనుకుందాం, చిమ్మ చీకట్లో అద్దం పెట్టుకున్నాం అనుకో, ఏం ప్రయోజనంలా. నీ ఎదుట అద్దం పెట్టుకుంటున్నావు కానీ లైట్ లేదు దానికి, నీవు ఎట్లా కనపడుతున్నావు తెలుసా, దాంట్లో ఏమి లేదు, సూపర్గా కనపడుతున్నావు, ఏమి లేదు, అయినా నీకు అనిపిస్తుంది నేను బాగున్నాను. దేవుని బిడ్డలారా, నీ ఎదుట దేవుడు నిలబడితే, ఆయన వెలుగు నీ పైన పడితే నీ నరనరాలు కనబడతాయి, దేవునికి నరనరాలు కనబడతాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉండేటువంటి స్కానింగ్స్ చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. అంటే ఎలాంటి స్కానింగ్స్ ఉన్నాయి, ఎలాంటి టెస్టులు ఉన్నాయి తెలుసా. నీవు నీ యొక్క బ్లడ్ శాంపిల్ కానీ నీది ఏదైనా ఒకటి ఇచ్చావంటే 10 సంవత్సరాల తర్వాత నీకు హార్ట్ అటాక్ వస్తుందా లేదో చెప్తారు. 10 సంవత్సరాలు, ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల తర్వాత నీకు వచ్చే హార్ట్ అటాక్ అని చెప్తారు. అంటే నీవు ఇచ్చేటువంటి బ్లడ్తో అక్కడ ఉండేటువంటి ఒక ఎక్విప్మెంట్ 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెబితే, దేవుని బిడ్డలారా, నీ గురించి దేవునికి ఇంకెంత తెలుసు. డోంట్ హ్యావ్ ఎ సెల్ఫీ ప్రేయర్. దేవుని దగ్గర నేను అనేటువంటిది ఉండకూడదు, దేవుని దగ్గర అలాంటి ప్రార్థన ఉండకూడదు. ఏముండాలి తెలుసా, ప్రార్థన అనేటువంటిది నీకు దేవునికి మధ్య ఒక రిలేషన్. దేవుడు ఎవరు, నీవెవరు తెలుసుకో ప్రార్థనలో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రేయర్ షుడ్ నాట్ బి సెల్ఫ్ బోస్టింగ్ థింగ్. నీవు ఎవరు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏం చేసావు, నువ్వు ఏ రకంగా ఉన్నావు, అది కానే కాదు ప్రార్థన. అది ప్రార్థనలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువ, 0.01 ఉండాలి, అంతే తప్ప మిగిలిన ప్రార్థన అంతా ఏంటి తెలుసా, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకున్నటువంటి సంబంధంగా ఉండాలి. అందుకే ప్రభు ప్రార్థన నేర్పిస్తాడు, పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి. ఫస్ట్ ప్రార్థన ఏమిటి తెలుసా, ఫస్ట్ పరలోకమందున్న తండ్రి నీకు ఉండాలి. నీ ఎదుట ఎవరుండాలి తెలుసా, పరలోకమందున్న దేవుడు ఉండాలి. నీకు నీ దేవునికి మధ్య ఒక సంబంధం ఉండాలి. ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెండ్, దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి అ ఫేక్ ప్రేయర్. అది లేకపోతే, అసలు పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను గమనిస్తున్నాడని, నువ్వు ప్రార్థన చేస్తున్నావని, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అక్నాలెడ్జ్ దట్, దానిని గుర్తించకపోతే నీ నోట్లోంచి ఏదేదో వచ్చేస్తాయి. పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నావు అనేటువంటి ఆ యొక్క కామన్ సెన్స్ మనకు లేకపోతే మన నోట్లోంచి ఏవైనా వచ్చేస్తాయి.
దేవుడు నీ దగ్గర ఉన్నాడంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాటలు ప్రార్థన బాగుంటాయి. ఈ వ్యక్తి ఏంటి తెలుసా, అలవాటుగా వచ్చేసాడు చర్చికి, నిలబడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు మర్చిపోయాడు. హీఈస్ కమింగ్ అవుట్. ప్రేయర్ షుడ్ నాట్ బి ఎ సెల్ఫీ ప్రేయర్. ప్రేయర్ షుడ్ బి బేస్డ్ ఆన్ యువర్ రిలేషన్. నువ్వు దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నావు. రెండవదిగా, పరలోకమందున్న మా తండ్రి అని దేవుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నీ ప్రార్థన నీ పైన ఆధారపడకూడదు. నీవు మంచి వ్యక్తివి, నువ్వు దొంగవు కాదు, నువ్వు ఇంకోటి కాదు అనేది కాదు. యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని పైన ఆధారపడుతున్నటువంటి ప్రార్థనగా ఉండాలి. ఈ ప్రార్థన ఏంటి తెలుసా, తన పైన తాను నేను ఎవరిని తెలుసా ప్రభా, దొంగను కాదు ప్రభా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను ప్రభా, నా సంపాదనలో 10% ఇస్తాను ప్రభా అంటే ఏమని చెప్తున్నాడు తెలుసా, నీ పైన నేను ఆధారపడ్డంలా, ప్రార్థన అంతా నా పైన ఉంది. నకిలీ ప్రార్థన ఏంటి తెలుసా, నీ పైన ఆధారపడుతుంది. ఏంటి ప్రభా నేను ఇంత ప్రార్థన చేస్తున్నా జాబ్ ఇవ్వంటావు చూసావా, అది నకిలీ ప్రార్థన. ఎందుకు తెలుసా, యు ఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇన్ని రోజులు ఇంతసేపు ఇంత సేవ చేస్తే నాకు ఏమిచ్చావు ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావా, దెన్ దట్ ఈస్ ఎ ఫేక్ ప్రేయర్. ఎందుకు తెలుసా, నువ్వు ఎట్లా ప్రార్థన నీ పైన నువ్వు ఆధారపడుతున్నావు, దేవుని పైన కాదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఈజ్ యువర్ ప్రేయర్ ఎ ఫేక్ ప్రేయర్? పరీక్షించుకుందాం. నీ ప్రార్థనలో నీ పైన నువ్వు ఆధారపడకు. దట్ ఈస్ అ డేంజరస్ ప్రేయర్. ఎందుకంటే ఆ ప్రార్థనకు జవాబు రాదు. రెండవదిగా, ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన తెలుసా, చూడండి లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఎందుకు చర్చికి వెళ్ళాడంట? ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి తెలుసా, ఆదివారం అయింది కాబట్టి చర్చికి రావడంలా, గురువారం అయింది కాబట్టి చర్చికి రావడంలా, ఆల్ నైట్ ప్రేయర్ ఉంది కాబట్టి చర్చికి రావడంలా, వాచ్ నైట్ సర్వీస్ కాబట్టి చర్చికి రావడంలా. ఈ వ్యక్తి ఎందుకు పోతున్నాడు తెలుసా, ప్రార్థన చేయుటకు దేవాలయానికి వెళ్ళాడు. అసలు ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ గోయింగ్ ఇన్ టు ద శాంక్చురీ, ఆ దేవుని మందిరములోనికి వెళ్ళడంలో అతని యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటి తెలుసా, ప్రార్థన చేయడానికి. నాకు అనిపిస్తుంది, మనం ఆదివారం కాబట్టి చర్చికి వస్తాం, అడుగుతారు కాబట్టి చర్చికి వస్తాం, దేవుడు ఫీల్ అవుతాడని చర్చికి వస్తాం. ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదండి. ఎంత పర్ఫెక్ట్ తెలుసా, ప్రార్థన చేయడానికి చర్చికి వచ్చాడంట. ఆదివారం అయినది కాదు వచ్చింది, ప్రార్థన చేయడానికి వచ్చాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇతని ప్రార్థన నాకు నచ్చల. వచ్చింది కరెక్టే, ప్రార్థన చేయడానికి వచ్చాడు చర్చికి. కొన్ని సందర్భాల్లో కానుకలు ఇవ్వడానికి మనం చర్చికి వస్తాం, లేదా పని చేయడానికి చర్చికి వస్తాం. కానీ ఈ వ్యక్తి వచ్చిన పర్పస్ ఏంటి తెలుసా, నాకు అనిపిస్తుంది చాలా తక్కువ మంది వస్తారేమో. ఇలా ప్రార్థన చేసుకోవాలి, దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. ఈరోజు దేనికోసం వస్తున్నావు చర్చికి? ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద చర్చ్ ఫర్ సింప్లీ ఇట్ ఈస్ అ సండే, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఆదివారం అయినందుకు చర్చికి రావద్దు, దేవుని ఇక్కడ కలుసుకోవడానికి రా, దేవుని దగ్గరికి రా. నా దగ్గరికి రావద్దు, రిడీమర్ చర్చికి అసలు రావద్దు, దేవుణ్ణి కలుసుకోవడానికి అయితే రా. అది దేవుడు కోరుతున్నాడు. ఈ వ్యక్తి పర్పస్ ఏంటి తెలుసా, ప్రార్థన చేయటకు 2 మనుషులు వెళ్ళారు దేవుని దగ్గర. దేనికోసం తెలుసా, ప్రార్థనకి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, అంటే మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి తెలుసా, ప్రార్థన. యేసయ్యను సిలువకు అప్పగించుండగా మన తలంపులు, మన ప్రార్థనలో మనం చేసిన ప్రతిదీ కూడా యేసయ్యను బాధించిందేమో, మనం తీర్చిదిద్దలేదేమో, మన ప్రార్థనలో పాపం ఉందేమో, మన ప్రార్థనలు దేవునికి అంగీకారంగా లేకుండా ఉన్నాయేమో. ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థనలు నకిలీ ప్రార్థనలు ఏమైనా మారిపోయాయా? దేవా నన్ను క్షమించు. ప్రతి ఒక్కరం అడుగుదాం, నా ప్రార్థనలో నేను అనుకున్నాను, నేను ఇది చేశాను దేవా, నీకు అది చేశాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, ఉపవాసం ఉన్నాను, అయినా ఎందుకు ఇనవు ప్రభువా? వద్దు, ఆ ప్రార్థనలకు జవాబులు రావు. అది నిన్ను హెచ్చించే ప్రార్థన, నిన్ను చూపించుకునే ప్రార్థన దేవుని దగ్గర కృతజ్ఞతగా కనబడుతుందే కానీ కనబడుతుంది కృతజ్ఞతగా. దేవా నన్ను క్షమించు, నా అచీవ్మెంట్స్ని చెప్పకుండా ఉండే ప్రార్థనలుగా చేయండి, నాలో తగ్గింపు ఎప్పటికీ దయచేయండి, ఏ విషయంలో నేను గర్వించకుండా సహాయం చేయండి. కనీసం మనం పరిశీలిలాగా కూడా లేమేమో. వారానికి 2 మార్లు ఉపవాసం, మన దగ్గర ఉపవాస ప్రార్థనలే లేవేమో. యు మే సే ఎనీ రీజన్, ఏ కారణం నేను చెప్పు, అని లేదు మన దగ్గర ప్రార్థన. ఆరోగ్యం బాగున్నప్పుడు చేయలేదు, ఆరోగ్యం బాగలేనప్పుడు ఇంకేం చేస్తాం లేని తలంపులో ఉన్నాం. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్.
ఎక్కడో తప్పిపోతున్నాం. అందుకే దేవుడు ప్రార్థనలో జవాబులు పొందుకోవాలి, వాగ్దానం నెరవేర్చబడాలంటే లెట్ us చెక్ అవర్ లైఫ్స్. మన పాపం ప్రభువును సిలువ వేసి ఉండగా మరొకసారి ఇద్దామా? దేవా నన్ను క్షమించు, నా ప్రార్థనలో నా గర్వాన్ని నేను చూపించుంటే, నా అతిశయాన్ని నేను చూపించి ఉంటే, నా యొక్క పనులు నేను చూపించి ఉంటే, నేను ఎంత గొప్ప వ్యక్తినో కనబరుచుకుని ఉంటే మన్నించు ప్రభా. నీ ఎదుట నేను డ్రామాలు వేసాను ప్రభా, నీ ఎదుట నేను మోసం చేశాను ప్రభా, అబద్ధాలు ఆడాను ప్రభా. నువ్వు చేయవలసిన పనులు నేను చేయలేదు ప్రభా, నువ్వు చేయమని చెప్పిన ఏ పని చేయలేదేమో ప్రభా, మన్నించు. అయినా అడుగుతున్నాను, మన్నించు ప్రభా. నువ్వు చెప్పినవి చేయలేదు, నువ్వు చెప్పనివి చాలా చేశాను ప్రభా, అయినా అడుగుతున్న ప్రార్థన ఎందుకు ఇవ్వలేదు అని మన్నించు ప్రభా. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరము స్వరమెత్తి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. నేను సరి చేసుకో, తగ్గించుకో, పశ్చాత్తాపపడు. దేవా నన్ను క్షమించు, నా ప్రార్థనలు క్షమించు, నా తప్పుడు ఆలోచనలు క్షమించు, తప్పుడు విషయాలలో నేను అడుగులేశాను ప్రభా, మన్నించు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు. బలవంతుడానికి వందనాలు, బలిష్ఠుడానికి స్తోత్రాలు. హల్లెలూయా. తండ్రి, నకిలీ ప్రార్థనలు మేము చేయకూడదని, తండ్రి తృణీకరించే ప్రార్థనలు మేము చేయకూడదని, గర్వముతో కూడిన ప్రార్థనలు మేము చేయకూడదని, మా గురించి మేము చెప్పుకునే ప్రార్థనలు మేము చేయకూడదని, తండ్రి కాని విషయాలు మేము చేసే వ్యక్తులుగా ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు ప్రభా. తప్పుడు కృతజ్ఞతాస్తుతులు, తప్పుడు భక్తి జీవితం, తప్పుడు రకమైనటువంటి జీవిత విధానాలు మా దగ్గర ఉండకూడదని మీరు మాట్లాడారు ప్రభా. ఇవన్నీ కలిగి మేము ప్రార్థన చేశాం ప్రభా, మన్నించండి. మీ సిల్వ రక్తము దగ్గర కడగండి ప్రభా, నీ సిల్వ రక్తముతో కడగండి నాయన. ఆ దినాన సుంకరి ప్రార్థన చేశాడు, కానీ ఈరోజు అతని కంటే వర్స్ట్ సిచ్యువేషన్ లో క్షమించమని అడుగుతున్నాం ప్రభా. ఎక్కడ నీకు వ్యతిరేకంగా ఒక తండ్రిగా, ఒక కుమారునిగా, ఒక సేవకునిగా నేనైనా, ఇక్కడ చేరైన మేమైనా ఎక్కడ ఏ విషయంలో ఏ తప్పులు చేసినా మాకు తెలుసు ప్రభా. అద్భుతకరుడు కాబట్టి అద్భుతాలు చేయండి, ప్రేమతో సహాయం చేసే దేవుడు కాబట్టి సహాయం చేయండి, ప్రేమతో మమ్మల్ని దర్శించే దేవుడు కాబట్టి దర్శించండి, కుటుంబాలను ప్రేమించే దేవుడు కాబట్టి మా ఒక్కొక్కరి కుటుంబాల్లో మీ కార్యాలు జరిగించండి. ప్రాణాత్మ శరీరములను ఇచ్చిన దేవుడవు కాబట్టి మీరే కాపాడి దీవించి భద్రము చేసి ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ మా ప్రతి అవసరత మీకు తెలుసు ప్రభా. మీ మహిమైశ్వరము చొప్పున తీర్చి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.